హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ స్టిచ్చింగ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను నెక్కి పైపింగ్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. ఇది అండర్ గ్రౌండ్ పైపింగ్ అండి. రెండు వైపులా మీరు చూడొచ్చు. ఎటు చూసినా ఈ యొక్క పైపింగ్ స్టిచ్చింగ్ అనేది మీకు కనపడదు. మరి ఈ విధంగా ఎలా కుట్టాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నెక్ క్లాత్కి సరిపడా క్లాత్ని తీసుకోవాలి. నేను బుక్రమ్ నెక్ తీసుకున్నానండి. సింపుల్గా రౌండ్ నెక్ కటింగ్ చేసుకున్నాను. మీరు ఎలా అయితే నెక్ కటింగ్ చేసుకుంటారో అలా కటింగ్ చేసుకోండి. లేకపోతే నా యొక్క ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, వాటి యొక్క లింక్ కూడా నేను ఇస్తాను. తర్వాత ఈ విధంగా నెక్ని దీనిపై పెట్టుకుంటూ ఐరన్ చేసుకుంటే ఇది పేస్ట్ అనేది అవుతుంది. మీది కనుక పేస్ట్ కనుక కాకపోతే ఈ యొక్క నెక్కి పై సైడ్ నుంచి ఇక్కడ నుంచి ఇలా వస్తూ స్టిచ్చింగ్ అనేది ఇక్కడ వేసుకొని ఫిక్స్ చేయాలి. నేను ఐరన్ చేసి ఫిక్స్ చేసి నెక్ కంటే సైడ్స్కి ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇప్పుడు నెక్ పైకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ లాస్ట్ అంచులకు స్టిచ్చింగ్ అనేది వేసుకొని ఆ యొక్క నెక్కి క్లాత్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇంకా కొంచెం క్లాత్ కనుక ఎక్స్ట్రా కనుక ఉంటే ఇంకొంచెం మనము ట్రిమ్ చేసుకోవాలి. ఇక్కడ మరీ ఎక్స్ట్రా క్లాత్ కనుక ఉంటే మనకు నెక్ అనేది డిస్టర్బ్ అవుతుంది, నీట్ ఫినిషింగ్ అనేది రాదు. ఇక్కడ ఉంటున్న ఎక్స్ట్రా క్లాత్ను కటింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్స్కి పైన కూడా ఎక్స్ట్రా కనుక ఉంటే స్ట్రైట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క నెక్కి సెంటర్ మార్క్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత సెంటర్లో ఒక కట్ మార్క్స్ అనేది కంపల్సరీగా ఇచ్చుకోవాలండి. ఇలా ఇచ్చుకుంటే రెండు వైపులు మనకు సమానంగా వస్తుంది. తర్వాత నెక్ను పై సైడ్కి తిప్పుకుంటూ మనకు నెక్ సరిగ్గా కనిపించకపోతే ఈ విధంగా చూయించే విధంగా నెక్ని ఈ విధంగా పట్టుకుంటూ పై సైడ్ నుంచి నెక్ యొక్క మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో ఈ విధంగా మార్కింగ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇది పైపింగ్ కుట్టడానికి మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. బుక్రమ్ వేసాం కాబట్టి ఈజీగా మనకు దాని యొక్క మందం అనేది తెలిసిపోతుంది. అందుకని మనం పైనుంచి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. బుక్రమ్ గలగా లేకపోతే మీకు ఏదైనా మందపాటి బట్ట అయినా సరే వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా క్లాత్ అయినా సరే వేసుకోవచ్చు. ఇలా బుక్రమ్ కనుక అయితే నెక్ అనేది మనకు ఫినిషింగ్గా వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఈ యొక్క మార్కింగ్కి మనము పైపింగ్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ యొక్క పైపింగ్ అనేది నేను స్టిచ్ వేసి రెడీ చేశాను. ఇలా ఇది థ్రెడ్ వేసానండి, లోపల సైడు దారంతో కుట్టాను. ఇలా కనుక లేకపోతే మీకు రెడీమేడ్లో కూడా ఇప్పుడు ఈ యొక్క పైపింగ్ అనేది దొరుకుతుందండి. తర్వాత ఇప్పుడు మార్కింగ్ ఏదైతే వేసుకున్నామో దానిపైనకి ఈ యొక్క థ్రెడ్ వచ్చేటట్టుగా, అంటే థ్రెడ్ స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ మనము ఈ యొక్క నెక్కి ఈ యొక్క పైపింగ్ని ఫిక్స్ అనేది చేసుకోవాలి. ముందుగానే వేసుకున్న మార్కు ప్రకారంగా ఆ యొక్క థ్రెడ్ అనేది వచ్చేటట్టుగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను స్టిచ్ వేశాను. ఆ యొక్క థ్రెడ్కి ఆనుకుంటూ స్టిచ్చింగ్ వేశాను. అయితే నేను ఇక్కడ ఆ పైపింగ్ ఫూట్ పెట్టానండి. ఫూట్ మటుకు చేంజ్ చేసి పైపింగ్ది పెట్టుకున్నాను. పైపింగ్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది పైపింగ్ అనేది. తర్వాత ఇప్పుడు డ్రెస్కి దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. నేను ఇలా డాట్స్ ఉండే డ్రెస్ కటింగ్ చేశానండి. దాని యొక్క వీడియో కనుక చూడకపోతే ప్లీజ్ ఆ యొక్క వీడియో కూడా చూడండి. ఇంకా మీకు బాగా ఈజీగా కూడా అర్థమవుతుంది డ్రెస్ కటింగ్. ఆ తర్వాత ఫేస్ సైడ్కి తిప్పుకుంటూ సెంటర్లో ఒక మార్క్ వేసుకోవాలి. ఈ యొక్క డ్రెస్ని ఫేస్ సైడ్లో పెట్టుకొని సెంటర్ మార్క్ వేసుకొని ఆ తర్వాత కుట్టిన నెక్ని చూడండి, ఈ యొక్క నెక్ని ఈ విధంగా పెట్టుకోవాలి. పైపింగ్ లోపలికి వెళ్ళేటట్టుగా, అంటే మధ్యలో వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇప్పుడు నెక్ ఫిక్స్ చేస్తూ సెంటర్లో ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సెంటర్లో కనుక స్టిచ్ వేసుకుంటే మనకు నెక్ అనేది కదలకుండా కరెక్ట్గా వస్తుంది. తర్వాత మీరు ఇంకా ఇక్కడ నుంచి ఈ విధంగా నెక్ ఏ మోడల్ ఉందో ఆ మోడల్లో రౌండ్గా స్టిచ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సెంటర్ క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. సెంటర్లో ఒక 1/2 ఇంచ్ క్లాత్ పెట్టుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకొని చిన్న చిన్న కట్ మార్క్స్ సెంటర్లో ఇచ్చుకోవాలి. ఆ తర్వాత నెక్ని లోపల సైడ్కు తిప్పుకోవాలి. చూడండి, పైపింగ్ అనేది మనకు ఈజీగా బయటకు వచ్చేసింది. ఈ విధంగా మొత్తము నెక్ అంతా అనుకుంటూ
ఐరన్ కనుక చేసుకున్నాము అనుకుంటే నీట్గా మనకు ఫిక్స్ అయి ఉంటుంది. తర్వాత ఈ విధంగా అనుకున్న తర్వాత మీరు ఇక్కడ మిషన్ కుట్టైనా సరే వేసుకోవచ్చు. కాకపోతే నెక్ కాబట్టి హెమ్మింగ్ అనేది చేసుకుంటే నెక్ ఫినిషింగ్గా నీట్గా కూడా వస్తుంది. చూడండి, రెండు వైపులా మనము పైపింగ్ అనేది ఎక్కడ కూడా అటాచ్ అనేది కనిపించకుండా ఈ యొక్క పైపింగ్ అనేది చాలా నీట్గా ఉంది. ఆ యొక్క పైపింగ్ క్లాత్ మొత్తం లోపలికి వెళ్ళి ఆ తర్వాత నెక్ పైన నుంచి వచ్చింది. మరి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేసి చెప్పండి. ఇంకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకునకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి, నేను లోపల సైడ్ కూడా హెమ్మింగ్ చేసుకొని ఈ యొక్క నెక్ని రెడీ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.